హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చి గట్టి ప్రయత్నం చేసి అయినా సరే శూద్రుని చేత బ్రాహ్మణ శుశ్రూష చేయించాలి. చూడండి, ఈ విషయాన్ని మనము మనస్మృతి తాత్పర్యకర్త శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం భాషా ప్రవీణ తెలుగు ముద్రణ జనవరి 2024లో నవరత్న బుక్ హౌస్ దీన్ని పబ్లిష్ చేసింది. దీంట్లో 8వ అధ్యాయము పేజీ నంబర్ 322లో ఇక్కడ కానీ చూస్తే, గట్టి ప్రయత్నం చేసి అయినా సరే వైశ్యుని చేత సేద్యాన్ని, శూద్రుని చేత బ్రాహ్మణ శుశ్రూషని చేయించాలి. స్వకర్మల నుంచి వీరిని తప్పించడం జరిగితే అశాస్త్రీయ విధానాల ద్వారా ధనం సంపాదించి వీరు లోకాన్ని తలక్రిందులు చేయగల సమర్థులు. చూడండి, ఇక్కడ ఈ యొక్క శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని కానీ గమనించినట్లయితే, గట్టి ప్రయత్నం చేసి అయినా సరే వైశ్యుని చేత సేద్యాన్ని చేయించాలంట, శూద్రుని చేత బ్రాహ్మణ శుశ్రూష చేయించాలంట. అంటే గట్టి ప్రయత్నం అంటే ఏమి? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, ఈ గట్టి ప్రయత్నం గురించి మీకు ఏమైనా కానీ తెలుసుంటే మీరు కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. గట్టి ప్రయత్నం అంటే అతన్ని కొట్టి అయినా సరే, లేదంటే బలవంతంగా అయినా సరే మీరేం చేయాలంటే శూద్రుని చేత బ్రాహ్మణ శుశ్రూష చేయించాలంట. అంటే బ్రాహ్మణునికి సేవ చేయించాలంట. శూద్రుడు ఇలా బ్రాహ్మణ శుశ్రూష చేయకుండా అతను కానీ తప్పిపోయి అశాస్త్రీయంగా, అంటే ఈ మనుధర్మ శాస్త్రం ప్రకారం చేయకుండా, అంటే బ్రాహ్మణుని కింద పని చేయకుండా, బ్రాహ్మణ సేవ చేయకుండా, ధనాన్ని ఆశించకుండా, ఈ లోకంలో ఎటువంటి సౌలభ్యాలని పొందుకోకుండా, చినిగిపోయిన బట్టలు వేసుకొని, మంచి ఆహారం లేకుండా ఊరు బయట జీవించాలి ఇతను. ఇలా జీవించకుండా, ఒకవేళ ఈ మనుధర్మశాస్త్రంలో చెప్పబడినట్టు ఇతను కానీ జీవించకుండా వేరేలాగా, అంటే స్వతంత్రంగా సమానంగా అతను కానీ జీవించినట్లయితే ఏం చేస్తాడంట? లోకాన్ని తలక్రిందలో చేయగల సమర్థులు అవుతారంట. చూడండి, ఈ యొక్క మనుధర్మశాస్త్రం ఎలా బోధిస్తూ ఉందో చూడండి. అనేక మంది అందుకే ఈ రోజులలో సోషల్ మీడియాలలో వచ్చి ఇలాంటి ఒక మనుధర్మశాస్త్రాన్ని స్థాపించాలని, మనుధర్మశాస్త్రాన్ని నిలబెట్టాలని, ఈ మనుధర్మశాస్త్రాన్ని జనాలందరి మీద రుద్దాలని అనేక వ్యక్తులు పోరాడుతూ ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేసి మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మిమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా దూషించాలనేది మా యొక్క ఉద్దేశం కాదు. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకు నడవాలనే మా ఉద్దేశం. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మీరు పంచుకోవాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకమైన ఆత్మీయ సత్యాలు, మనుధర్మశాస్త్రం గురించి ఇంకా అనేక దాగి ఉన్నటువంటి రహస్యాలను మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో చేయండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.